హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రూమ్ షిఫ్టింగ్ అయితే నిన్ననే జరిగిపోయింది. ఇంకా కింద నుంచి అన్నీ సెకండ్ ఫ్లోర్కి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అయింది. అంటే ఇంతకు ముందు కూడా మేము ఉన్నాము, లేమని కాదు. ఇంకా పొట్టుడైతే వచ్చే జర్నీలోనే పడుకున్నాడు. ఇంకా అక్కడ మనం అప్పటికి ఏం సెట్ చేయలేదు కాబట్టి 2 పిల్లోస్ వేసి దాని మీద పొట్టునైతే పడుకోబెట్టేసినాను. ఇంకా అన్నీ తీసుకొచ్చి అప్పటికే ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు అలసిపోతున్నారు, సరే అని చెప్పేసి అక్కడ పెట్టేసినాను. ఇంకా డీమార్ట్కి వెళ్ళి ఇదైతే కొత్త స్టవ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ స్టవ్ తీసుకొని మనం దాన్ని చెక్ చేయాలి కదా. సో దానికోసం అయితే 2 అయితే మంట వెలిగించి అయితే చూస్తున్నాడు. ఇంకా తర్వాతనైతే అన్నీ కొంచెం అయితే సర్దేసి దాని తర్వాత అప్పటికి చాలా ఆకలితో ఉన్నాం మేమైతే. అసలు మార్నింగ్ ఎప్పుడు 12:30 ఆ టైంకి వచ్చినాం, కానీ తినేసరికి మాత్రం 8 అయిపోయింది. ఆ టైం దాకా ఏం తినలేదు. ఇంకా కిచెన్లో అంతంత మాత్రం సర్దినాం, కానీ హాల్లోనైతే ఇంకా ఎక్కడదక్కడే ఉంది. అదైతే ఈరోజు సెట్ అయిపోయినాయి. ఇంకా బెడ్రూమ్లో అయితే లాస్ట్ టైం నా బట్టలు పైన ఉండే, ఇంకా వాళ్ళ డాడీ బట్టలు కింద ఉండే. ఇప్పుడు వాళ్ళ మెజారిటీ ఎక్కువైంది కాబట్టి వాళ్ళ బట్టలు పైకి అయిపోయినాయి, నా బట్టలు కిందికి అయిపోయినాయి. ఇక్కడైతే ఆల్రెడీ అయితే అన్నం అయితే మేము తినేసినాము. ఇంకా మనకు ఎమర్జెన్సీలో గుర్తొచ్చేది ఒకటి కర్రీ, అదేంటిదంటే ఎగ్ ఫ్రై మాత్రమే కదా. కానీ ఈ ఎగ్ ఫ్రైతో మేము ఫస్ట్ ఇక్కడ రూమ్లో దిగినప్పుడైతే మాకు ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఫస్ట్ రూమ్లోకి రాగానే డబ్బులు లేకపోవడం వల్ల ఎక్కువ ఎగ్ ఫ్రైయే చేసుకొని తినేవాళ్ళం మేమైతే.